అగ్నిశ్వాసకు గాను 2020లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. వారి గురించి డాక్టర్ జతిన్ కుమార్ గారు ప్రసంగిస్తారు. డాక్టర్ జతిన్ కుమార్ గారు వృత్తిరీత్యా డాక్టర్ అయిన సాహిత్యం పట్ల, సంఘం పట్ల ఉన్న అభిమానంతో వీరు నిఖిలేశ్వర్ గారి సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. నిఖిలేశ్వర్ గారితో పాటు సాంఘిక సేవా కార్యక్రమాల్లోనూ ఉద్యమాల్లోనూ పనిచేశారు. అటువంటి వారు ఇప్పుడు నిఖిలేశ్వర్ గారి గురించి మాట్లాడవలసిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సార్. హలో, మాట్లాడండి సార్. వినిపిస్తున్నానమ్మా? నేను డాక్టర్ జతిన్ కుమార్ మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సభలో ఉన్న సాహితీ ప్రియులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఇప్పుడే కాలుతున్న పూదోటలో తిరుగుతూ వెండి మేఘాల మిలమిలలు చూశాం గంటసేపుడుగా. డాక్టర్ శివకుమార్ గారి విశ్లేషణ తర్వాత నేనిప్పుడు అగ్నిశ్వాసలు మీకు చూపించబోతున్నాను. మిత్రులారా, స్వచ్ఛమై పునీతమై సామాజిక సమరంలో రాటుతేలి నిర్భయాంతరంగంతో ప్రలోభాలను తొక్కిపట్టి యువ ఆగ్రహం ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా అనాయాసంగా అల్లుకునే అగ్నిశ్వాస. అని అగ్నిశ్వాస సంపుటి అదే పేరు గల కవితతో మొదలవుతుంది. శ్రీ నిఖిలేశ్వర్ కవితాయానం, ఆ కవితా స్వభావం గురించి ఇంతకంటే స్పష్టంగా ఏం చెప్పగలం అనిపించింది నాకు. శ్రీ సంపత్ కుమార్ గారు ఫోన్ చేసి తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయితలందరి గురించి ధారావాహికంగా ఉపన్యాస పరంపరను నిర్వహించబోతున్నట్టు, అందులో భాగంగా ఈ సంవత్సరం అవార్డు గ్రహిస్తున్న శ్రీ నిఖిలేశ్వర్ గారి గురించి నన్ను మాట్లాడమని అడిగినప్పుడు నాకు మొట్టమొదటిగా అనిపించింది ఈ స్వచ్ఛమై పునీతమైన కవిత్వ. చెన్నైలో ఉంటూ తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యం కోసం శ్రీ మాడభూషి సంపత్ కుమార్ గారు మాడభూషి కళా పరిషత్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి చదివాను, విన్నాను. మిత్రులు కొందరు ఆయా సందర్భాలలో ఉపన్యాసకులుగా పాల్గొని వాటి గురించి మంచి ప్రశంసా వాక్యాలు చెప్పటం వల్ల ఈ కళా పరిషత్ గురించి కూడా నాకు తెలిసింది. వినటమే తప్ప పరిచయం లేదు. పరిచయమే లేని నాకు ఫోన్ చేసి ఆయన స్వయంగా కార్యక్రమం గురించి వివరించడం చూస్తే ఎంతో గౌరవం కలిగింది. దాదాపు 60 మంది ఉపన్యాసకులని ఒక కార్యక్రమం కోసం సమీకరించడం ఎంత కష్టసాధ్యమైన పనో మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇదంతా ఆయన తెలుగు భాషపై ప్రేమతో నిర్వహిస్తున్నందుకు గౌరవంతో అభినందనలు, కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాను. ఇప్పటి వరకు అవార్డు గ్రహీతల గురించి విజ్ఞులు చేసిన ప్రసంగాలు నేను చాలా విన్నాను. మహామహులు, తెలుగు భాషపై ప్రత్యేకించి కృషి చేస్తున్నవారు, సాహిత్య విషయాల నిపుణులు మాట్లాడారు. మరి నేను ఒక పాఠకుడినే గాని వృత్తి సమీక్షకుడిని కాదు, విశ్లేషకుడిని అంతకన్నా కాదు. సాహిత్యంలో డాక్టరేట్ చేసిన వాడిని ఎందుకు నిఖిలేశ్వర్ గురించి మాట్లాడడానికి 40 సంవత్సరాలుగా నేను ఆయన సాహిత్య సాంఘిక ఉద్యమాలలో సహచరుడిగా సన్నిహితంగా ఉండటం వల్ల ఆయన సాహిత్య ప్రయోజనాన్ని బాగా అర్థం చేసుకున్నందువల్ల ఇది ఒక బాధ్యతగా భావించి ఆనందంగా ఒప్పుకున్నాను. అర్థం చేసుకోవటం సాహిత్య విశ్లేషణకు ఒక అర్హతను కల్పిస్తుందనే నేను భావిస్తున్నాను. సాహిత్య ప్రయోజనం పట్ల ఏకీభావం, రచయిత జీవిస్తున్న దేశ కాలమాన పరిస్థితులలో సమకాలీనతతో పాటు వ్యక్తిగత జీవిత పరిచయం కూడా ఉండటం వల్ల నేను నిఖిలేశ్వర్ సాహిత్య యాత్ర గురించి చెప్పడానికి ఉద్యుక్తుడనయ్యాను. తెలుగు సాహిత్యంలో సుదీర్ఘ కవితాయానం చేసి ప్రజానుకూల సాహిత్య సృజనలో
తనదైన ముద్ర గల సీనియర్ కవి శ్రీ నిఖిలేశ్వర్. 80వ పడిలో కూడా వడి తగ్గని కవితా సేద్యం చేస్తున్న కృషివలుడు నిఖిలేశ్వర్. సాహిత్యం అంటే ప్రతి మాట వెనుక మండే జీవిత వాంఛ, ప్రతి మాట వెనుక మండే జీవిత వాంఛ అన్నారు నిఖిల్. తన వ్యక్తిపరమైన సమాజగతమైన జీవిత అనుభవాలు, పొందిన అనుభూతులు, చెలరేగిన ఆలోచనలు, ఏర్పడ్డ తాత్వికతలు, వాటి వ్యక్తీకరణలే నిఖిలేశ్వర్ గారి సాహిత్యం అంతా. పేరు కోసమో, కాలక్షేపం కోసమో, కాసుల కోసమో కలం పట్టుకోలేదు ఆయన. ఆయన సృజించిన సాహిత్యానికి భూమికగా నేపథ్యంగా ఉన్న జీవిత విశేషాలు ముందు తెలుసుకొని ఆ తర్వాత ఆయన సాహిత్యంలోకి వెళ్దాం. ఆయన జీవనయానం. ఈనాటి నిఖిలేశ్వర్ 1938 ఆగస్టు 11న నేటి యాదాద్రి భువనగిరి జిల్లా, ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లా వీరవల్లి గ్రామంలో జన్మించారు. తల్లి కుంభం నరసమ్మ, ఆవిడ సురవరం వారి ఇంటి ఆడపడుచు. తండ్రి కుంభం నరసయ్య. వాళ్ళు పెట్టిన పేరు కె యాదవరెడ్డి. పుట్టిన సంవత్సరంలోనే తండ్రిని కోల్పోయారు. పేద రైతు కుటుంబం, నిరక్షరాస్య కుటుంబం. ఊళ్ళో ఆధారం లేక చంటి బిడ్డను చంకనేసుకుని ఆ తల్లి నగరం వైపు అంటే హైదరాబాద్ బాట పట్టింది. కాయ కష్టంతో 30 సంవత్సరాలు చార్మినార్ కంపెనీ కార్మికురాలిగా తాను కరిగిపోతూ కొడుకును మాత్రం విద్యాధికుడిగా చేసింది. మేనమామ కూడా ఊళ్ళో భూమిని కోల్పోయి నగరమే చేరుకున్నాడు. భూస్వామ్య విధానంలో ఉన్న భూములు కోల్పోయే బక్క రైతుల పట్ల ఒక రైతు బిడ్డగా రైతులపై మమకారం, బలం ధరిత్రికి బలిగావించే కార్మిక వీరుల ధర్మజలం ఆయనలో బాల్యం నుంచి నింపిన చైతన్యం ఆ కవితా సంస్కారంగా రూపుదిద్దుకుంది. సికింద్రాబాద్ జనరల్ బస్తీలో మొదలైన అక్షరాభ్యాసం సుల్తాన్ బజార్, బాకారం, ముషీరాబాద్ లాంటి నగరంలోని అనేక ప్రదేశాలలో సాగింది. వీధి బడులలో ప్రాథమిక విద్య, 5వ తరగతి తర్వాత జమిస్తాన్పూర్లోని ప్రభుత్వ బడిలోనూ విద్యాభ్యాసం సాగింది. సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ ఉండేది. విద్యాభ్యాసం ముగించారు. 2 సార్లు హెచ్ఎస్సి పరీక్ష ఫెయిల్ అయ్యి 3వసారి పాస్ అయ్యారు. పాఠశాల విద్యలో భాగంగా తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, కొద్ది కాలం ఉర్దూ కూడా నేర్చుకున్నారు. స్కూలు చదువు పూర్తయ్యేసరికి మెట్లుగా పరీక్షలు పాస్ అవుతూ హిందీలో భాషా ప్రవీణుడయ్యారు. పరీక్షల సంధి సమయంలో సమాంతరంగా హిందీ, తెలుగు, ఇంగ్లీషు సాహిత్యాన్ని గ్రంథాలయాల ద్వారా పిండుకున్నారు. సాహిత్యంలో అనుబంధం పెంచుకున్నారు. అభ్యుదయ యువక సంఘం అని యువ సంఘాన్ని ఆయనే నిర్వహిస్తూ దాని పక్షాన మాడపాటి హనుమంతరావు గారు, వట్టికొండ ఆళ్వారు స్వామి, దివాకర్ల వెంకటావధాని, దాశరథి, సినారే వంటి విఘ్నుల ప్రసంగాలు, వారితో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ యవ్వన కాలంలోనే సాహిత్యాభిరుచిని, రచనా కౌశలంగా పెంచుకొని లేలేత మీసాల నాడే భావ కవితా వీధులలో నడయాడటం ఆరంభించారు. ఎంకి పాటలు పాడుకుంటూ తాను లక్ష్మి పాటలు రాశారు. హిందీలో ప్రేమ గీతాలు, ఆధ్యాత్మిక భావాలు రచనలుగా యవ్వనావేశం కవితావేశంగా ప్రవహించసాగింది. బస్తీలో కలిసి జీవిస్తున్న ముస్లింలు, మార్వాడీలు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి తదితర సబ్బండ వర్గాల వారి స్నేహంలో కులాతీత, మతాతీత మానవ సంస్కారం ఆయనలో పాదు చేసుకుంది. సికింద్రాబాద్ ఏఓసిలో సివిలియన్ మాస్టర్ గా 3 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ నిజాం సాయం కళాశాలలో 1959 నుంచి 63 వరకు బిఏ పూర్తి చేశారు. ఇంగ్లీష్ లిటరేచర్ ఆయనకి ఆప్షనల్ సబ్జెక్ట్.
అందువల్ల షెల్లీ, కీట్స్, మపాసా, సోమర్సెట్ మామ్ ఈ ఒక వంక, చలం, శ్రీశ్రీ, గోపీచంద్, శరత్, బుచ్చిబాబు ఇటువంటి వాళ్ళు మరో వంక, ప్రేమ్చంద్, రాహుల్ సాంకృత్యాయన్, నరేష్ త్రిపాఠి ఇలాంటి వాళ్ళ హిందీ రచనలు మరో వంక ఆయనని అక్షరాల ఆవహించాయి. భవిష్యత్ సాహిత్య జీవితానికి ఈ కాలం బలమైన పునాదిని వేసింది. కొద్ది కాలం పాటు మద్రాస్ తాంబరంలో ఎయిర్ ఫోర్స్ లో క్లర్క్ గా చేసి అక్కడ కుటుంబానికి దూరంగా ఉండలేక హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఉస్మానియాలో ఎంఏ ఇంగ్లీష్ చదివి లెక్చరర్ గా పని చేయాలని ఆశపడ్డారు. కానీ ఇంగ్లీష్ లో సీట్ రాలేదు. ఎంఏ సైకాలజీలో సీట్ వచ్చింది. ఆ కోర్సులో చేరిన 1965-67 ప్రాంతం. కారణాంతరాల వల్ల కోర్సు పూర్తి చేయలేదు. అంతకు ముందే గోల్కొండ పత్రికతో ఆయనకు సంబంధాలు ఏర్పడ్డాయి. గోల్కొండ పత్రికకు 1956 నుండి 1956 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం. అప్పటి నుండి రచనలు సాగిస్తూ క్రమంగా అందులోనే పార్ట్ టైం ఉద్యోగం చేశారు. 2 సంవత్సరాల పాటు ఉపసంపాదకుడిగా పనిచేశారు. ఆ పత్రిక మూతపడటంతో కేశవ మెమోరియల్ స్కూల్లో 1966లో ఉపాధ్యాయుడిగా చేరి అక్కడ దాదాపు 30 సంవత్సరాలు అంటే 1996లో రిటైర్ అయ్యే వరకు సోషల్ పాఠాలు బోధించారు. ముషీరాబాద్ లో నిర్వహించిన అభ్యుదయ యువక కేంద్రం రోజుల నుంచి ఏవి రాఘవాచారి, తర్వాత జ్వాలాముఖి, ఆయన పరిచయం గాఢ స్నేహంగా ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చింది. బాకారంలో తల్లితో పాటు సింగిల్ రూమ్ లో నివసిస్తున్న రోజుల్లోనే బద్దం భాస్కర్, తరువాత చెరబండరాజు ఆయనతో ఏర్పడ్డ పరిచయం తర్వాత కొనసాగి ఇక సాయంత్రం కళాశాలలో డిగ్రీ చేస్తున్నప్పుడు కేశవరావు మనకు తెలిసిన నగ్నమని ఆయన క్లాస్మేట్. గోల్కొండ పత్రికలో కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు తెలియకపోవచ్చు, మహాస్వప్నం. ఆయనతో బాతాఖానీలు జరుగుతూ ఉండేవి. ఇక కుందుర్తి ఫ్రీవర్స్ సమావేశాల్లో వీరంతా పాల్గొని కవితా పఠనం చేస్తూ సాహిత్య పాఠాలు నేర్చుకున్నారు. అక్కడే మన్మోహన్ సహాయ్ అంటే తర్వాత పేరు భైరవయ్య, ఆయనతో పరిచయం ఏర్పడింది. మరి కొద్ది కాలం తర్వాత ఈ 6గురు దిగంబర కవులుగా తెలుగు సాహిత్యంలో ఒక చరిత్రాత్మక ఘట్టానికి నాంది పలికారు. అక్కడ అనేక చర్చలతో తన సాహిత్య దృక్పథానికి నిఖిలేశ్వర్ మొదలు పెట్టుకున్నారు. వచన కవితలో భావలయ ప్రాధాన్యం గురించి తెలుసుకున్నారు. తిలక్ కవితా సారం గ్రహించారు. కోపోద్రిక్త యువతరం పేర గోల్కొండ పత్రికలో 1963-64 సమయంలో అనేక వ్యాఖ్యలు, వ్యాసాలు, కవితలు ప్రచురించారు. 1965 నుంచి 75 మధ్యకాలంలో పాశ్చాత్య సాహిత్యం, అత్రే, గోర్కీ రచనలు, వలసాధిపత్యాన్ని నిరసిస్తూ వచ్చిన ఫ్రాంచ్ ఫెనన్ రచనలు, నిరంతర అధ్యయనం కొనసాగుతూనే ఉంది. ఈ కృషి మొత్తం ఆయన సాహిత్య జీవితాన్ని పరిపుష్టం చేసింది. మరో వంక వ్యక్తిగత జీవితంలో ఏఓసిలో పనిచేస్తున్న రోజుల్లోనే యామిని గారితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి వివాహంగా పుష్పించింది. కులాంతర వివాహం కావటం వల్ల ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో జ్వాలాముఖి వంటి మిత్రుల తోడ్పాటుతో సహకారంతో ఆర్య సమాజ పద్ధతిలో 1963లో వీరి వివాహం రహస్యంగా జరిగింది. కాలక్రమంలో వీరికి 2 కుమారులు, 2 కుమార్తెలు కలిగారు. ఆ 4 కూడా ఆ తరువాత కులాంతర వివాహాలే చేసుకున్నారు. వారికి పుట్టిన సంతానంలో ఇప్పటికి ఇద్దరు మనవరాళ్ళకి వివాహాలు అయ్యాయి. ఆ 2 కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. అంటే నిఖిలేశ్వర గారి కుల నిర్మూలన సంఘంలో క్రియాశీలంగా చేస్తున్న కృషికి కుటుంబం మొత్తం తోడ్పాటుగా ఉండి ఆయన కృషికి సార్థకత కలిగింది. వ్యక్తిగా ఒక ఆదర్శప్రాయమైన జీవితం ఆయన. అంత నిజాయితీగా సాగుతున్నది
ఆయన సాహిత్య జీవితం కూడా. సాహితీ గమనంలో ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహించిన కాకుండా మిగతా రచనల గురించి, ఆయన సాహిత్య జీవితం గురించి కొంచెం పరిశీలిద్దాం. బాల్య యవ్వనాల్లో ఏర్పడ్డ ఆధ్యాత్మిక ఆర్య సమాజ భావనలు, సర్వోదయ చింతనలు, వ్యక్తి నిష్టపై, సంస్కారంపై ఆధారపడిన ఆలోచనలు ప్రకటిస్తూ 1956 నుంచి 65 వరకు ప్రేమ కవిత్వం, సామాజిక సమస్యల అభివ్యక్తిలో స్వీయ మానసిక ధోరణిలో రాసిన రచనలు, అనువాదాలు ప్రచురించారు. ఇది రచయితగా ఆయనకు ప్రారంభ దశ అనుకోవాలి. క్రమంగా అప్పటి ఆలోచనలు మారిపోయాయి కాదు, జీవితానుభవాలు, నిశిత పరిశీలనలు ఆలోచనల్ని మార్చేశాయి. వ్యక్తి స్వార్థం కేంద్రంగా మారిపోతూ సమాజ జీవనంలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత లోపించిన పరిస్థితి. నెహ్రూ గారి సోషలిస్టు మాదిరి వ్యవస్థలో జనశ్రేయం ఫలించే ఆశలు పూర్తిగా అడుగంటిపోయిన వైనం గమనించారు. అయినా నిర్వ్యాపకంగా, నిస్తేజంగా పడి ఉన్న సమాజంపై విరుచుకుపడుతూ జడివానల, పిడుగుల గర్జనల సమాజానికి ఒక గొప్ప కుదుపిచ్చినట్లు ఒక కవితా సంపుటి, 6 కవుల బృందగానం వెలువడింది 1965లో. దిక్కులు పిక్కటిల్లేలా మనిషి కోసం పిచ్చెత్తి ప్రవర్తించిన నవ్య గానంలో గొంతెత్తిన ఆ 6 ఒకరు నిఖిలేష్. అప్పటి వరకు కె యాదవరెడ్డిగా ఉన్న తన నామాన్ని, కులాన్ని, తన అప్పటి అస్తిత్వాన్ని వదిలేసుకుంటూ ఒక నవసృష్టి కోసం కప్పుకున్న కృత్రిమ బలువలని విడిచేస్తూ కల్మషం లేని ఒక దిగంబర మానవ శకం కోసం ఆత్మ యోని నుండి పుట్టుకు వచ్చిన కొత్త గొంతు అది. దిగంబర కవులు 1965 నుంచి 68 మధ్య 3 సంపుటాలు ప్రచురించారు. 1966 డిసెంబర్లో 2వ సంపుటి, 68 జూన్లో 3వ సంపుటి వెలువరించారు. ఆ కవిత్వం ఎంత సంచలనం కలిగించిందంటే, ఈ సమయంలో ఆయన రాసింది కేవలం 24 కవితలు మాత్రమే. అయినా ఇప్పటికీ నిఖిలేశ్వర్ దిగంబర కవిగానే ప్రసిద్ధుడు. నన్నయ్యను నరేంద్రుని బొందలోనే నిద్రపోని లేపకు, పీక నులిమి గోతిలోకి లాగుతాడు అన్న వాక్యాలు ఇప్పటికీ నిఖిలేశ్వర చిరునామాగా చెప్పుకుంటారు. దేవుళ్ళ కోసం, రాజుల సమాధుల కోసం బంగారు ఇటుకలతో గోడలు లేపే ఈ దేశంలో మట్టి గోడల గోడు వినేవాడెవడు అన్న ఆయన అప్పటి ప్రశ్న ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. నేను నా దేశానికి పరాయి వాడిని, జ్వలిస్తున్న ఏకాకిని, స్నేహం ఇవ్వని దేశంలో స్నేహం లేని ప్రతివాడు ఒక్కొక్క దీపం అన్న పరాయితనం, సమాజం నుంచి విడిగా భావించే ఒంటరితనం పట్టి కుదిపి వేశాయి. అప్పుడు ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకుని వచ్చి మానవ జాతికి కొత్త రక్తాన్ని ఇంజెక్ట్ చేయటం తమ ఉద్యమంగా ప్రకటించారు వారు. 6 కవులు కలిసి ఆలోచించి ప్రకటించిన 3 సంపుటాల ముందు మాటలు అప్పటి ఆయన ఆలోచన ధోరణిని తెలుపుతాయి. నిత్య సచేతన ఆత్మస్ఫూర్తిని రగిలించి నూతన విశ్వాసాన్ని కలిగించటమే మా తత్పరత అని వారు ప్రకటించారు. కానీ వారిలో ఒక వంక సమాజంలో మంచి మార్పులు రావాలనే తీవ్రమైన అభివ్యక్తి, మరో వంక ఆచరణాత్మక అస్పష్టత, భావాత్మక గందరగోళం కనిపించడంతో ఎన్నో విమర్శలు, మరెన్నో ప్రశంసలు మూటగట్టుకున్న ఆ దశ సాహితీ ప్రియులందరికీ బాగా తెలిసిందే. 1965లో తీవ్రమైన కేకలతో దూసుకొచ్చి 1970 నాటికి విప్లవ కవితోద్యమంలో విలీనమైపోయింది దిగంబర కవిత. 1965-70 మధ్య దిగంబర కవిత నిఖిలేశ్వర సాహితీ యాత్రలో 2వ దశగా మనం చెప్పుకోవచ్చు. దేశాన్ని నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమాలు, పౌర హక్కులు, వాటి సాధన ఒక ఆవేశంతో ఊపేసిన రోజులు. 1970లో విప్లవ రచయితల సంఘం
విరసం ఏర్పాటు జరిగింది. దిగంబర ధర్మాగ్రహానికి సమాధానంగా ఒక ఆచరణ మార్గంగా విరసం భావజాల పరిణామం వచ్చింది. నిఖిలేశ్వర్ ఆ పరిణామాల్లో క్రియాశీలంగా వ్యవహరించి విప్లవ సాహిత్యోద్యమ బాధ్యతలు నిర్వహించారు. విరసం వ్యవస్థాపక సభ్యులలో ఒకరయ్యారు. ఆ సంస్థకు కోశాధికారిగా, ఆ పైన కార్యదర్శిగా వ్యవహరించారు. స్వీయ మానసిక ధోరణిని దాటి సమిష్టి తత్వంతో సాగిపోతున్న దశకు చిహ్నంగా 1972లో వ్యక్తిగతమైన మొదటి కవితా సంపుటి మండుతున్న యువతరం వెలువడింది. జాతీయ అంతర్జాతీయ వ్యక్తిగత మార్పులకు ధ్వనులు ఈ కవితలు. సంకుచితమైన ఆశయాల కోసం, నిష్ప్రయోజనమైన ఉద్యమాల కోసం యువతరం మండిపోయి బలైపోతుంది అన్న ఆవేదనతో ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వచ్చిన భావ వీచికలు ఈ కవిత. సమూలమైన మార్పుల కోసం అరుణారుణ ఉదయాల వైపు సాగవలసిందే అన్న సందేశమే మండుతున్న యువత. వసుమతి రక్షణకు భుజాలపై తుపాకీతో నిలుచున్న నల్లవాడు, నల్ల రేగడిలో పుట్టిన ఎర్రని పువ్వులాంటి వాడు అని ఆనాటి మనిషిని నిఖిలేశ్వర్ దర్శించారు. సాధారణంగా నిఖిలేశ్వర్ కవితలు నిడివి చాలా తక్కువగా ఉంటాయి ఇప్పటికీ. కానీ ఈ సంపుటిలో, మండుతున్న యువతరం సంపుటిలో, పోలీస్ రాజ్యంలో, రక్తాన్ని చిందించిన కత్తి, ఉర్రె కంటిలో నుంచి జారిపోతున్న జర్రిపోతు, ఇలాంటి పొడవైన కవితలు ఉన్నాయి. సహజ సిద్ధంగా ఆహారం కోసమే జంతువుల రక్తాన్ని తాగే సింహం నేడు ఉనికి కోసం పోరాడుతుంది. బలంతో భయపెట్టి కొల్లగొడుతున్న బుల్లెట్ నేల కూలినా నింగిదాకా ఎగిరి నీచుడి గుండెలు పగిలేలా సింహం గర్జిస్తుంది. నేల కూలినా నింగిదాకా ఎగిరి నీచుడి గుండెలు పగిలేలా సింహం గర్జిస్తుంది. లాంటి ధ్వని ప్రధానమైన చిక్కటి కవిత్వం జాలువారింది ఈ మండే యువతరంలో. 1971లో చెరబండరాజు, జ్వాలాముఖి, శ్రీ నిఖిలేశ్వర్ని పీడీ యాక్ట్ కింద ఖైదు చేసింది ఆనాటి ప్రభుత్వం. 50 రోజులు జైల్లో గడిపారు. ఆ జైలు గురించి రాసిన కవితలు కొన్ని ఈ మండుతున్న యువతరం సంపుటిలో భావోద్వేగంతో మెరుస్తాయి. ఆ కవితలన్నీ జైలు జ్ఞాపకాలను గోడల వెనుక అని వచనంలో కూడా వెలువరించారు. అది హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, మలయాళం వంటి పలు భాషలలోకి అనువాదమైంది. ఆ తర్వాత దశాబ్దం సాహిత్యోద్యమ కార్యక్రమాలు, విరసం కార్యదర్శిత్వం, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం గురించిన చర్చలు, విప్లవం పేర సాగుతున్న చారుమజుందార్ వర్గశత్రు నిర్మూలన పంథా ప్రచారమే విప్లవ సాహిత్యోద్యమ అన్న ఆలోచనలు, ఆటుపోట్లు, విప్లవ పంథాల పట్ల భావాల పోలరైజేషన్తో విరసం నుంచి రాజీనామా, భూస్వామ్య సామ్రాజ్యవాద సంస్కృతి వ్యతిరేక విశాల వేదికగా జనసాహితీ ఏర్పాటు, 2 సంవత్సరాలు జనసాహితీ తరఫున వెలువడ్డ ప్రజా సాహితీ పత్రిక సంపాదకత్వ బాధ్యతలు, సంస్థలో తిరిగి తలెత్తిన విభిన్న ధోరణుల మధ్య పొసగకపోవడంతో సంస్థకు రాజీనామా, ఇలాంటి పరిణామాలతో ఎంతో చురుకుగా, వేగంగా సాగిపోయింది ఆ దశాబ్దం. ఆ రోజుల్లో రాసినవి పుస్తక రూపం సంతరించుకోలేదు. కానీ ఆయన సాహితీ యాత్రలో ఈ దశాబ్దం చాలా ముఖ్యమైన 3వ దశగా మనం గుర్తించాం. 12 సంవత్సరాల తర్వాత, అంటే 1984లో ఈనాటికి అన్న కవితల సంపుటి వచ్చింది. వ్యక్తిగత అనుభవాలను, అధ్యయనాలను లోకానుభూతిలోకి మమేకం చేసుకునే ప్రయత్నంలో వెలువడ్డ కవిత్వం ఈ సంపుటి. కొత్త నుడికారం, శిల్ప సమన్వయం, అంతర్జాలాలతో రెక్కలు విప్పుకున్న విన్నాణం, ఎన్నో అర్ధరాత్రులు నీ స్వప్నాలను భూస్థాపితం చేసుకున్నా, ప్రతి ఉదయం మరో స్వప్నం మొలకెత్తి చేతులు చాచడం, ప్రతి ఉదయం మరో స్వప్నం మొలకెత్తి చేతులు చాచడం, గడచిన క్షణాల సమాధుల మీద నాటుతూనే ఉన్నాం
రేపటి కలల మొక్కలు. ఇలాంటి ఆశలను హృద్యంగా ప్రకటిస్తుంది ఈ కవిత. మిగిలేది, పొరకాసు, ఇంకెప్పుడైనా, ఆత్మ పరిశీలన ఇలాంటి అనేక కవితలు 100 పదాల లోపే ఉండి కూడా అత్యంత సాంద్రంగా ఆలోచనామృతాన్ని కురిపిస్తాయి. శిల్పరీత్యా కవిగా నిఖిలేశ్వర్ సాధించిన మాస్టరీని ఎత్తిపడతాయి. మళ్ళీ 7 సంవత్సరాలు 1991లో 4 శతాబ్దుల సాక్షిగా నా మహానగరం అని ప్రత్యేక ముద్ర వేసిన నిఖిలేశ్వర సంతకం అని చెప్పుకోదగ్గ సంపుటి వెలువడింది. ఎక్కడైనా మహానగరాల విస్తరణ అక్కడి అసంఖ్యాక శ్రామికులు చెల్లించే జీవన మూల్యాల ఫలితమే. హైదరాబాద్ చరిత్ర కూడా అది. మూసీకి ఈవల ఆవల, చార్మినార్ నీడలో హుస్సేన్ సాగర్ గా పాత కొత్తల హైదరాబాద్ మారుతున్న దృశ్యాలను ఒక హైదరాబాదీకి ఉండే సహజ మమకారంతో, నగరంతో మమేకమైన తన జీవనయానం అనుభవాల గుల్మొహర్లు పరచి నగరానికి తన కవితాంజలి సమర్పించారు నిఖిలేశ్వర్. నగర విలక్షణ వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని ఎంతో స్పందనతో చిత్రించారు ఈ సంపుటిలో. ఎన్నో ఆధునిక కవితా ఇమేజరీలకు నెలవు ఈ నగర కవితా మంజరి. పాత కొత్త పేదరికపు అలల మధ్య మిన్నును ముట్టే యత్నంలో మేడల ద్వీపాలు. తెలుగుతనపు ఎరుపు కీలలపై, వినండి, తెలుగుతనపు ఎరుపు కీలలపై రెపరెపలాడుతున్న కాషాయ కెరటపు భ్రమలు. ఇది కవిత్వం. ఈ వాక్యాలు 1983 నాటి. ఎన్టీఆర్ అప్పుడు సన్యాసిని అని ప్రకటించుకుని తన ఆహార్యం మార్చుకుని కాషాయ బట్టలు వేసుకోవడం, ఈ విషయం తెలియని వారికి ఈ మారుతున్న దృశ్యం అర్థం కాదు. కవి గడుసుతనము అర్థం కాదు. తెలుగుదేశం అంటే అరుణకిరణ పతాకం. అక్కడ కాషాయ భ్రమలు అనే పదం వాడారు. ఎరుపు కీలలపై కాషాయ కెరటపు భ్రమలు. అది నిఖిలేశ్వర సాంద్రమైన కవి. 1997లో ఎవరీ ప్రజాశత్రువులు అని తాను రాజకీయ కవితలుగా భావించిన 52 కవితల సంపుటి ప్రచురించారు. తెలుగు నేలలో కవిత్వము, రాజకీయాలు కలిసిపోయి చాలా కాలం అయింది. రాజకీయ సామాజిక ప్రయోజనాల కోసమే అప్పటికే స్త్రీవాద, దళితవాద, మైనారిటీవాద ధోరణులతో అస్తిత్వవాద ఉద్యమాలు, ప్రాంతీయ ఆకాంక్షల గుసగుసలు, వాటి ప్రతిధ్వనులుగా ఎన్నో కవితా సంపుటులు వెలుగు చూశాయి. మరి ప్రత్యేకించి రాజకీయ కవితలని నిఖిలేశ్వర గారు ఎందుకు ప్రకటించారు? నిఖిలేశ్వర గారి సంపుటి ప్రత్యేకత ఏమంటే, స్పష్టమైన వర్గ పోరాట అవగాహనతో వర్తమాన రాజకీయాలను, అంటే సమకాలీన రాజకీయాలను వ్యాఖ్యానించారు. పీడిత ప్రజల పక్షాన అవినీతి, అసమానతలపై అక్షరాయుధం సంధించడం, స్వంత సుఖాన్ని మాత్రమే పూజించే ప్రైవేటు నాగరికతకు ఇప్పుడిక పరాయి దుఃఖమే సిగ్గులేని పెట్టుబడి అని నేటి వ్యవస్థ యొక్క గుట్టు విప్పుతారు. విదేశీ, స్వదేశీ గుత్త సంస్థల ఒక రాత్రి దాంపత్యంలో, విదేశీ, స్వదేశీ గుత్త సంస్థల ఒక రాత్రి దాంపత్యంలో పుట్టుకు వస్తున్న కంప్యూటర్ జీవుల అమానుషి నిఖిలేశ్వర్ గారు ఇచ్చిన వ్యాఖ్యానం మన ఆర్థిక వ్యవస్థకున్న పరాధీనతను, దళారితనాన్ని నిక్కచ్చిగా బయటపెట్టారు. చరిత్ర భారాన్ని బేతాళుని శవంలా మోసుకు తిరగటమేనా అని ప్రశ్నిస్తారు. ఈ పోస్ట్ మోడర్న్ తిరోగమన యాత్రలో 20 శతాబ్దాల అస్థి పంజరాలను తవ్వుతున్నాం. 1000 పడగల హైందవ నాగరాజు శిరస్సు 10,000 కులాల విషనాగులుగా బొసపట్టగానే ఆయా కులాల తోకలకు జరియంచు పైటలను, పెత్తందారి కండువాలను చుడుతున్న జాతి. ఇక
మన అందరి ఆనవాళ్లను ఆదిమ తెగల్లో వెతుక్కుంటూ ఇలానే ఉండిపోదామా అని ఈ కులవాద ఉద్యమాల పట్ల తన నిరసనని ప్రకటించారు. శకలాలుగా సమాజం విడిపోతున్న దృశ్యాన్ని గ్రహించి 1997లో ఆయన ఈ ప్రశ్న వేశారు. ఆదిమ తెగల్లో వెతుక్కుంటూ ఇలానే ఉండిపోదామా? ఆ ప్రశ్న ఈనాటికి ప్రాసంగికంగా ఉంది. ఇక్కడి బలహీనుడు ఏ కులమైనా అస్తిత్వ సమరంలో సజీవ అస్థిపంజరం. కులం ఊయలలో కుల కిరీటాల ప్రభువులు వర్గ పోరాటాల స్పృహలోకి వచ్చేలోగా రంకెలు వేస్తూ రణ నినాదాల పోరులో మనం కొట్టుకు తోసుకుంటాం అని సాహిత్యోద్యమంలో నేడు ఒక బలమైన పాయగా ఉన్న కొన్ని కులధోరణులకు భిన్నంగా అన్ని కులాల పీడితుల కోసం, వారి అస్తిత్వం కోసం పోరాడాలని మౌలిక అవగాహన ఇస్తున్నారు నిఖిలేశ్వర్ ఇక్కడ. 2004లో జ్ఞాపకాల కొండ, 2008లో ఖండాంతరాల మీదుగా, 2012లో యుగస్వరం, 2014లో కాలాన్ని అధిగమించి, 2017లో 50 సంవత్సరాల కవితాసేద్యపు సంకలనం నిఖిలేశ్వర్ కవిత్వం 1965 నుంచి 2015 వరకు అని 760 పేజీల సంకలనం. దీంతో పాటు వివిధ భాషల నుండి ఆయన అనువదించిన 63 కవితల సుమహారం అనుసృజన ప్రచురించారు. ఇవన్నీ సాహిత్యాభిమానులందరికీ పరిచయం ఉన్నవే కనుక, సమకాలీనమైనవే కనుక సమయం దృష్ట్యా వాటి వివరాల్లోకి పోవటం లేదు. కానీ జ్ఞాపకాల కొండ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పక తప్పదు. దిగంబర కవి కాకముందు నిఖిలేశ్వర్ ఏం రాశారో తెలుసుకోవాలంటే ఈ సంపుటి చదవాలి. ఈ కవిత్వం నడక, పద ప్రయోగం భిన్నంగా ధ్వనిస్తాయి. అప్పటి అవగాహనలో ఉన్న వైరుధ్యాలు, ఆ తర్వాత కలిగిన అభిప్రాయాలకు భిన్నంగా ఉన్న అంశాలు మనకు అనేకం ఈ సంపుటిలో తారసపడతాయి. కవితో పాటు మనము వర్తమానం నుంచి జ్ఞాపకాల కొండ దిగుతూ గతంలోకి వెళ్ళిపోతాం. ఒక మొగ్గ వికసిస్తున్న సౌందర్యమంతా అనేక కవితల్లో కనిపించి మనోల్లాసంగా ఉంటుంది ఈ సంపుటి. ఈ వివిధ సంకలనాలలో విషాదానంద కెరింతలతో జీవన పర్యంతం పీడించే అజేయ శక్తిగా, విషాదానంద కేరింతలతో జీవన పర్యంతం పీడించే అజేయ శక్తిగా మానవ జీవితాన్ని ఆయన చిత్రిస్తారు. మనుషుల ఆంతరంగిక జీవితాల్లో ఏర్పడుతున్న సంక్షోభాలను, నిర్వేదాలను, సంశయాలను నివృత్తి చేసే మార్గంలో తన కవితా దృష్టిని ప్రసరింపజేశారు. దైనందిన సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై వివక్ష, అరాచకాలు, మతమౌఢ్యాలు, కుల కలహాలు, ప్రపంచంలోని యుద్ధ పరిస్థితులు, శాంతి అభ్యుదయాలను మింగివేస్తున్న సామ్రాజ్యవాద దోపిడీ లాంటి ప్రాపంచిక విషయాలను ఎంతో దీక్షగా ఈ కవితల్లో పొందారు. మనం గమనించవలసింది ఈయన అందిస్తున్న రాజకీయ తాత్విక కోణం. రకరకాల భావవాహినులు ప్రపంచాన్ని, సాహిత్య ప్రపంచాన్ని ముంచెత్తుతున్న సమయంలో నిఖిలేశ్వర్ తనదైన ప్రత్యేక విప్లవాత్మక విశ్లేషణను అందిస్తున్నారు. అందరూ కలిసి చేయవలసిన పోరాట ప్రస్థానంలో అస్తిత్వ పోరాట నెపంపై ఎవరి యుద్ధ భేరి వారే మోగించుకుంటున్న తీరుపై, అస్తిత్వ పోరాట నెపంపై ఎవరి యుద్ధ భేరి వాళ్ళే మోగించుకుంటున్న తీరుపై పక్క పక్కనే నడుస్తున్న అందరూ ఆగంతకుల్లాగా మిగిలిపోతున్నారు. పక్క పక్కనే నడుస్తున్న అందరూ ఆగంతకుల్లాగే మిగిలిపోతున్నారు అనే నిర్వేదం, ఎవరికి వారు ఓదార్చుకోవటం తప్ప సంవేదనకు తావులేని పరిస్థితులు వచ్చాయి అని పరితాపం ఈ సంపుటాలలో కనిపిస్తుంది. ఇక తాత్వికంగా చూస్తే అర్థాన్ని మించిన భావార్థాన్ని అన్వేషించే అంతర్బాహ్య యుద్ధారావంగా సాగుతున్న నిరంతర కవితా సంభాషణ, అర్థాన్ని మించి భావార్థాన్ని అన్వేషించే అంతర్బాహ్య యుద్ధారావంగా సాగుతున్న నిరంతర కవితా సంభాషణ. కనుచూపు మేరలో ఒక ప్రేరణ కనిపించనప్పుడు దారి చూపగల ఒక అంతర్జ్వాల కోసం అన్వేషణ, దారి చూపగల ఒక అంతర్జ్వాల కోసం అన్వేషణ.
భావ సంఘర్షణ హోమంలో ఉద్భవించిన సామూహిక జ్ఞానంతో మానవేతిహాసంలోని నాదం కోసం నిరంతర అన్వేషణ. ఈ అన్వేషణ ఫలితమే అక్షరంతో అగ్ని స్నానం చేస్తున్న కవిత. నిష్ఠుర నిజాలతో సంభాషించే అనుభూతి సాంద్రత గల కవితా శకలాలు. ఆలోచనల్లో ఒక శృతి, భావ ప్రకటనలో ఒక లయ వల్ల ఈ సంపుటాలు పాఠకులను ఆకట్టుకుంది. సూటితనం, సంక్షిప్తత, సహజ అలంకారాలుగా ఒక నిశ్శబ్ద సౌందర్యంతో వెలిగిపోతాయి వీరి కవితలు. అనవసర భాషా వైదుష్యం, యతిప్రాసల భారం లేని సుందర కవితా లతికలు ఈ కవితలు. ఆకాశంలో ఆవులించిన ఆవిరి సముద్రాన్ని భూపరల్లో దాగిన రోదసిని శోధించే కవితా ఖండికలు ఇవి. శబ్దాలతో చిత్రాలు గీయటం, దృశ్యాలతో భావాలు చెప్పటం, విరోధ స్వభావాల విలయ నృత్యంగా తన కవితను తీర్చిదిద్దటం శ్రీ నిఖిలేశ్వర్ సాధించిన పరిణితి. ఇక అనుసృజన గురించి ఒక్క మాట. 1959లో అనువదించిన రష్యన్ కవిత నుంచి 2017లో అనువదించిన టర్కిష్ కవిత వరకు దేశ విదేశాల కవితలు ఈ సంకలనంలో ఉన్నాయి. విశాల విశ్వ కాన్వాసుపై ఇంతకాలం పాటు వచ్చిన కవితలను చోట చదవగలగటం ఒక అద్భుత అనుభూతిని కలిగిస్తుంది పాఠకులు. ఇవి కేవలం అనువాదాలు కాదు. తనకిష్టమైన కవితను ఎన్నుకొని తన అవగాహనకు తగినట్లు వాటిని పునఃసృష్టి చేశారు నిఖిలేశ్వర్. అందుకే ఆయన వీటిని అనుసృజనలు అంటారు. ఆయా భాషల నైసర్గికత, జాతీయతలను ప్రతిబింబించిన ఈ కవితలు చదివితే ఒక అంతర్జాతీయ దృష్టి వికసిస్తుంది. భిన్న సంస్కృతుల మధ్య వారధి ఈ అనుసృజన. కాలంతో నడుస్తూనే కాలాన్ని అధిగమిస్తూ ఉండాలనే సంకల్ప సంతకం శ్రీ నిఖిలేశ్వర్ కవితాయాత్ర. మళ్ళీ వర్తమానంలోకి వస్తే ఆయన జీవితంలో ఎంత నిరాడంబరంగా ఉంటారో ఆయన కవిత అంత నిరాలంకారంగా ఉంటుంది. సొంత జీవితంలో ఎంత సాధారణంగా నిగర్వంగా ఉంటారో కవితను అంత నిరామయంగా ఉండేలా చిత్రీకపడతారు. 83 సంవత్సరాల వయసు గల జీవితంలో తాత్వికత ఎంత పరిణతి చెందిందో, ఎన్ని లోతులను దాటిందో, ఎన్ని మెట్లను దూకి వచ్చిందో, ఎంత గంభీరతను సంతరించుకుందో ఆ కవిత్వము అంత అర్థ గాంభీర్యము, భావ వైశాల్యము సంతరించుకుంది. అందుకే అది యుగస్వరమై నిలదీస్తుంది. కాలంతో పాటు నడుస్తూనే కాలాన్ని అధిగమించి కాంతులు చిమ్ముతుంది. కవిగా ఆయనకున్న అంతులేని దాహం, ఆత్మ శోధన, కవితాక్షరాల వెంట తన్మయత్వంతో పరుగులు తీసే స్వభావం, అహరహం తపించే ఈ జీవితమంతా అన్వేషణే అన్నారు. ఆ అన్వేషణే ఆయన కవితలకున్న బలం, అదే వాటి తేజం. ఈ ప్రావీణ్యం, పరిణితి అవిశ్వాసగా మారింది. కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించక తప్పింది కాదు. 6 దశాబ్దాలుగా సాగుతున్న సాహిత్య జీవితాన్ని ఒక గంట ప్రసంగంలో దించటం కానీ ఉదయించటం కానీ సాధ్యం కాదు. రేఖామాత్రంగా చూడవలసిందే. కనీసం ఆయన ప్రచురించిన పుస్తకాల పేర్లు కూడా అన్ని చెప్పుకోలేం. 12 సంపుటాల కవితలతో పాటు నిఖిలేశ్వర్ కథలు అని 2002లో 22 కథల సంపుటిని, 17 అనువాద కథలను కథావారధి పేరిట 2016లోను ప్రచురించారు. మొదటిది తెలుగు కథలైతే రెండవ సంపుటి విశ్వ కథానికల కథంబం. ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలు మొదలు ఆవహించిన అక్షరం వరకు అనేక వ్యాసాలు, సైద్ధాంతిక విమర్శలు, వ్యాఖ్యానాలు పుస్తకాలై చదువులు చేశాయి. మేము చూసిన జనచైన అన్న యాత్రా వృత్తాంతం, హైదరాబాద్ అజ్ఞాత చరిత్రలు, వివిధ అనువాదాలు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు మౌలిక రచనలతో పాటు పరస్పర భాషాంతరీకరణలు, అమ్మో చెప్పలేనన్ని. అందులో అచ్చు వెలుగు చూసినవి కొన్ని. వివిధ విశ్వవిద్యాలయాల సదస్సులలో ప్రసంగాలు, జాతీయ కవి సమ్మేళనాలు, ఆకాశవాణి ప్రసంగాలు. ఆయన ఎప్పుడూ ఒక సాహితీ చరిలా పరుగులెత్తుతూనే ఉన్నారు. వీటికి తోడు ఓపిడియా, ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణ సంస్థ, గ్రామీణ పేదల సంఘం, భారత చైనా మిత్రమండలి, విద్యా పరిరక్షణ కమిటీలలో క్రియాశీల భాగస్వామ్యం. 1991 నుంచి 96 మధ్య కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘం సభ్యుడిగా బాధ్యత. విశ్రాంత సాహితీ కృషీవలత్వం ఆ జీవితం.
ప్రజాతంత్ర స్ఫూర్తి శ్వాస. ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కృతి అగ్నిశ్వాసం హస్తపరిచింది. 2015-2017 మధ్య కాలంలో రాసిన 55 కవితల కూర్పు అగ్నిశ్వాసం. కానీ ఈ శీర్షికా గీతం అగ్నిశ్వాస అనేది 1990లో రాసింది. ఇది ప్రతితరం ఆత్మయోనిలో ఉద్భవించే తిరుగుబాటు, పశువుల అనుశాసన పరం, ఉవ్వెత్తున ఎగిసిపడే మానవ కెరటాల్లో భగ్గుమనే బడవాగ్ని వేదనలు విప్లవం. ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా అనాయాసంగా అల్లుకునే అగ్నిశ్వాస. దిగంబర కవిగా ఆత్మయోని నుండి పుట్టిన నూతన మానవుని గురించి కలగన్నారు ఆయన మొదట్లో. విప్లవ కవిగా కూడా అల్లుకునే విప్లవ అగ్నిశ్వాసకు ఆత్మయోని నుండి పుట్టే తిరుగుబాటు పర్వాన్ని కోరుకుంటున్నారు. ఇది యాదృచ్ఛిక పదప్రయోగం కాదు. నూతన ఉదారవాద సంస్కరణల భ్రమా వాతావరణం అల్లుకుంటున్నది 1990లో. ఎక్కడో అక్కడ ఒక ఊపిరి పీల్చుకునే చోటు కోసం వెతుకులాట. ఎడతెగని ప్రవాహంలో ఎక్కడో అక్కడ లంగరు వేసినా అది కాసేపే. ఈ జీవన నౌకను ఎక్కడనే నిలపగలం. అది ఒక సంక్షోభ స్థితి, ఒక సంశయం, జీవితాలలో ఒక అనివార్యమైన గందరగోళం. ఆ నిర్ధారిత అనివార్యతను అల్లుకుంటూ ఒక్కొక్కరి మనుగడ ఒక కాల పరీక్ష. అక్కడే నడిపించే జీవనేష్ట అంకురిస్తుంది. ఒక్కొక్కరి మనుగడ ఒక కాల పరీక్ష, అక్కడే నడిపించే జీవనేష్ట అంకురించేది అని ఈ సమాజానికి ఒక ఆశ్వాసన కలిగించారు. కడతేర్చే కాలానికి ఎదురీత సమాధానం అవుతుంది, కడతేర్చే కాలానికి ఎదురీత సమాధానం అవుతుంది అని ఎదురీత అనే కవితా ఖండికలో అల్ప పదాలలో వినిపించిన అనల్ప జీవన భేదం ఇది. కాలం వెనుక దాగున్న రహస్యాన్ని ఎవరు విప్పి చెప్పగలరు? కాలం వెనుక దాగున్న రహస్యాన్ని ఎవరు విప్పి చెప్పగలరు అని ప్రశ్నించి, ఆశల అడియాశల ఎండమావుల్లో దుక్కి దున్నేవాడు మన్ను తింటున్నాడు. ఎందుకిలా అని ప్రశ్నిస్తే నీ పూర్వజన్మ నిర్వాకం అంటారు. అదో దేవరహస్యం అయిపోయిన కాలం. భక్తి వ్యాపారుల చేతుల్లో ఒక సరుకు కనుక వాళ్ళు వాస్తవాలు విప్పి చెప్పరు, కానీ కవులు చెప్పగలరు. జీవన యథార్థాలను నిర్భయంగా నిలదీస్తే ఈ కాల రహస్యాన్ని మనమే విప్పి చెప్పగలం అంటారు. రవిగాంచనిది కవిగాంచగలడు. ప్రాచుర్యానికి ఇదో మరో అభివ్యక్తి. అయితే అందరు కవులు ఈ రహస్యం ఎందుకని? శైలీ విన్యాసంలో దోబూచులాడే రూపవాదులకు సహజ సౌందర్యం, సరళత్వం అసలే అంతుపట్టు. శైలీ విన్యాసంలో దోబూచులాడే రూపవాదులకు సహజ సౌందర్యం, సరళత్వం అసలే అంతుపట్టు. మరి అలాంటి కవులు కాలరహస్యం ఎలా విప్పగలరు అని అకవులకు సుకవులకు ఉన్న భేదం ఈ విధంగా తెలియజేస్తారు. ఎంతకు పైకెగరని చేతిలోని పావురంతో ఇండియన్ సోషలిస్టుల చిహ్నంగా నిలుచున్నది నెహ్రూ కంచు విగ్రహం. ఇది హైదరాబాద్ వచ్చి ఆబిడ్స్ సెంటర్ లో నిలబడ్డ ప్రతి వాళ్ళకి కనిపించే దృశ్యం. అక్కడ ఒక కంచు నెహ్రూ విగ్రహం ఉంటుంది, ఆ చేతిలో ఒక పావురం. దాన్ని ఎలా చెప్తున్నారు చూడండి. ఎంతకు పైకెగరని చేతిలోని పావురం అని దిగంబర కవుల రోజుల నుంచి తాను వింటున్న సోషలిజం స్లోగన్స్ నిజం కాకపోవడాన్ని అధిక్షేపిస్తారు. అబిడ్స్ లోని దిగంబర కవుల ఆశ్రయం వీళ్ళంతా కూర్చునే కింగ్స్ సర్కిల్ అనే ప్రాంతం. ఆ కింగ్స్ సర్కిల్ అన్యాక్రాంతం అయిపోయినట్టుగానే ఈనాడు మిత్రులు మనం హైదరాబాద్ నగరంలో అడ్రస్ చెప్పాలంటే ఏం చెప్తున్నాం? మెట్రో పిల్లర్ అంకెలు చెప్తున్నాం. ఫలానా పిల్లర్ దగ్గర దిగి ఎడం వైపురా కుడివైపురా. మిత్రులు మెట్రో పిల్లర్ల అంకెలుగా తమ చిరునామాలు కోల్పోతున్నారు. ఎటు చూచినా పాత ముఖాలపై మొలచిన కొత్త ముఖాలే. అందువల్ల తెలిసిన నగరమే అంతా అయోమయంగా,
అని ఒక సాధారణ దృశ్యాన్ని వర్ణిస్తూ పాలకుల ముఖాలే మారుతున్నాయి, కానీ వీరు తెచ్చే సోషలిజం ఎగరని పావురమే అని ధ్వన్యాత్మకంగా చెప్తారు నా మహానగరమైన అన్న ఖండికలో. ప్రజాస్వామిక కిరటాలను శాసించే భ్రమలో పురాణాల అరణ్యాల దేవులాటలు, మత ఛాందసాల మాటున మృత్యు భేరీలు మోగిస్తున్న సైతానుల రాజ్యకాంక్ష ఈ రోజు ప్రపంచానికి పెను సవాలు. మత ఛాందసాల మాటున మృత్యు భేరీలు మోగిస్తున్న సైతానుల రాజ్యకాంక్ష ఈ రోజు ప్రపంచానికే పెను సవాలు విసురుతోందన్న రాజకీయ స్థితిని నగ్నంగా ఎత్తి చూపుతారు ఈ సంపుటిలో. ప్రపంచానికి పెను సవాలు అన్న కవితలు ఒక భారతదేశంలోనే కాదు, అనేక దేశాలలో వెల్లువెత్తుతున్న మత ఆధారిత రాజకీయాలను, పరమత విద్వేషాన్ని తీవ్రంగా నిరసిస్తారు. ఋతువులెన్ని మారినా బతుకు తెరువంతా ఎండాకాలమే. ఎంతో మందికి మనుగడ ఒక భీష్టం పల్లె. బరువులు మోస్తూ బండ రాయిగా మారే అస్తిత్వం అని వర్ణిస్తారు జీవితం. మార్కెట్ మయసభను సృష్టించుకున్న చోట మనిషి నేడు ఒక వాడకం దినుసుగా మారిపోయాడు. ఇన్ని ముఖాల నడుమ అందన ముఖం ఎక్కడో వెతుక్కునేలోగా గల్లంతైపోతున్న ఆనవాళ్ళు అన్న మాటల్లో పెట్టుబడిదారీ ప్రపంచంలో వ్యక్తి తనను తాను ఎంతగా కోల్పోయి ఎంతగా పరాయీకరణ చెందుతాడు అన్న సత్యాన్ని సూటిగా సామాన్య పదాలలో ఎంతటి భావ గరిమతో చెప్పారో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. పుట్టిన మట్టిలో మరణ మృదంగాలు మోగగా ఏ దూర తీరాలకో వలసపోతున్న మనుషుల జల సమాధులపై కన్నీటి కెరటాలు. నీళ్లు లేక పంటలు పండని, పనులు దొరకని పల్లెల నుంచే ప్రజలు వలసలు పోతారు. ఆ ప్రజల కన్నీటి కెరటాలే జల సమాధులవుతున్నాయనటం అటు దృష్టి వేదన పాటగుడి గుండెలు పట్టివేస్తాయి. మనం ఎంతకాలం మౌనంగా నిశ్చలంగా ఉండగలం అని ప్రశ్నిస్తారు. ఇక్కడ కవి చమత్కారం చూడాలి. కవితలో ఎత్తుగడ పరిశీలించండి. మౌనంగా నిశ్చలంగా నిలుచున్న చెట్లన్నీ పొడగాటి చేతులతో మబ్బులను తాకాలని ఆదుర్దాగా అని కవితని మొదలెడతారు. మౌనంగా నిశ్చలంగా నిలుచున్న చెట్లని. కానీ కవిత ఆఖరికి వచ్చేసరికి భూమి మీది పెనుగాలులకు ఊగి ఊగి మౌనాన్ని వీడి ఆ చెట్లు చెలిస్తున్నాయి. ఇది ఒక ప్రకృతి సత్యం. ఈ ప్రకృతి సత్యాన్ని ఎత్తి చూపుతూ మనిషి మౌనాన్ని ప్రశ్నిస్తారు. మనం ఎంతకాలం మౌనంగా నిశ్చలంగా ఉంటాం? అందువల్ల మౌనంగా అన్న కవితకు ఎంత బలం చేకూరిందో ఈ ఇమేజరీ వల్ల గమనించండి. యువరాజుల పట్టాభిషేకంతో ఊరేగుతున్న కులీన తంత్రం నేటి ప్రజాస్వామ్యం. యువరాజుల పట్టాభిషేకంతో ఊరేగుతున్న ఈ విశేషణం చూడండి. ఇది రాచరికానికి సంబంధించింది, కానీ ఆ కులీన తంత్రమే నేటి ప్రజాతంత్రం అని చెప్పి నిర్వచిస్తున్నారు. వంశ పరంపర దీన్ని శాసిస్తున్నది. కాలమా నీవెక్కడ అన్న కవితలో స్పష్టం చేస్తున్నారు. పెరిగే ధరల ముష్టిఘాతాలకు అగాధంలో తల్లడిల్లుతున్న కష్టజీవులందరివి అసహజ మరణాలే. పెరిగే ధరల ముష్టిఘాతాలకు అగాధంలో తల్లడిల్లుతున్న కష్టజీవులందరివి అసహజ మరణాలే అని చెప్పి ఈ వ్యవస్థలో ఉన్న అమానుషాన్ని, దాన్ని సహజంగా భావిస్తున్న అమాయకత్వాన్ని, అంధకారాన్ని తీవ్రంగా అభిశంసిస్తారు. విజృంభించిన రైతు అన్న కవితలో కవికి రైతుకి ఉన్న బాంధవ్యం నేను మొదట్లోనే చెప్పాను. భూస్వామ్య వ్యవస్థలో కూలిపోతున్న బట్ట రైతుల గోడు ఆయన గుండెలో గూడు కట్టుకుంది. ఇప్పుడు ఢిల్లీ నగరం చుట్టూ తిరుగుతున్న, సంవత్సరం పాటుగా జరుగుతున్న రైతు క్రాంతి ఉద్యమాలు ఆయనని ఎప్పుడు విడవకుండా ఉంటున్నాయి. అందుకనే విజృంభించిన రైతు అన్న కవితలో కవికి రైతుకి ఉన్న బాంధవ్యం అక్షరంలో ప్రతిధ్వనిస్తుంది. పైకెత్తిన రైతుల హస్తాలు గోధుమ వరిచేలల్లో పైకి ఎగసిన మంటలుగా కనిపిస్తాయి ఆయన. మోసకారి దళారీ మార్కెటింగ్ వ్యాపారాలను కట్టడి చెయ్యలేని పాలకుల గుండెలపై
ఇక నాగళ్ళు చెబుతాయి తీర్పు. నాగళ్ళు చెబుతాయి తీర్పు అంటారు ఒక బలమైన ప్రతీకత. రగిలే రక్తం మట్టిలో పారినా ఎదురు తిరిగే వారసత్వం వృధా పోదు అని చెబుతారు. రగిలే రక్తం మట్టిలో పారినా ఎదురు తిరిగే వారసత్వం వృధా పోదు అని చెప్తారు. రైతుల కష్టాలపై కన్నీళ్లు కట్టడం కాదు, చట్టసభల పునాదులనే కదలించి ఏనాటికైనా పంట పండించేవాడే అధికార పీఠాన్ని కదలించి ఫలించగలడు అన్న ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు. ఇది కవిగా నిఖిలేశుడు ప్రత్యేకత. రైతుల ఆత్మహత్యల గురించి, పంటలకు వేస్తున్న పురుగు మందులే పెరుగన్నంగా తింటున్న విషాదకర పరిస్థితి గురించి తెలుగు కవులు ఎందరో రాశారు. కానీ ఏనాటికైనా పంట పండించేవాడే అధికార పీఠాన్ని అదిలించి పాలించగలడు అన్న నిఖిలేశ్వరి యొక్క ప్రత్యేక రాజకీయ తాత్విక కోణాన్ని ఈ సంపుటి మనకి అగ్నిశ్వాసంలో కనిపిస్తుంది. భూగోళం రెండు కొసలకు వేలాడే రెండు ఖండాల కొక్యాలకు తగిలించిన భారత ఉపఖండం జేబుల్లో రోజుకి ఎంత ఎన్ఆర్ఐల డాలర్ల వర్షం. ఒక అద్భుత దృశ్యావరణం, ఒక దృశ్య అవతరణం. మంత్రాక్షరి అన్న కవిత. మా మెదడు కొనేవాడుంటే ఏ మారుమూల ద్వీపమైనా ఇష్టమే అన్న పంక్తులలో కొలువుల కోసం, సంపాదనల కోసం ప్రపంచంలోని ఏ మూలకైనా ఎగిరిపోవడానికి సిద్ధపడుతున్న వైనం వివరిస్తూ అక్కడ ఒక చమత్కారం చేస్తారు. ఈ తన సొంత డబ్బుల కోసం ఏ ప్రపంచంలోని ఏ మూలకైనా వెళ్ళి ఏ దేశమైనా పారిపోయి అక్కడ ఊడిగం చేస్తున్నటువంటి ఈ తరం కమ్యూనిస్టులని ఏమని, రష్యా లేక చైనా దేశాలకు అమ్ముడుపోయారని కమ్యూనిస్టుల్ని ఆడిపోసుకోవటాన్ని ఆయన ఎత్తిపొడిచారు. వైదికమో నియోగమో ఏదో ఒక అగ్రవర్ణము, ఫెమినిస్టులో, దళితులో, ఆంథ్రపాలజిస్టులో ఎవరైతేనేమి డాలర్ల రెపరెపలు జిగేలు మనిపించే రేపర్ల కింద జాతి, కుల, లింగ భేదాలన్నీ అతి నాజూకుగా, అందంగా సర్దుకుపోతాయి అని చెబుతూ డబ్బును అన్ని సరిహద్దులను చెరిపివేసే సర్వమానవ మంత్రాక్షరి అన్న నిర్వచనంగా కవిత్వీకరించారు. చదువు, విజ్ఞానం ఈ రోజు సొమ్ములున్న వాడి గుత్తాధిపత్యమై సమాచారం ఒక సరుకుగా మారిపోయిన ఈ ప్రపంచంలో కూడా జ్ఞానం ఒక ఆగిపోని నీటి ఊట. ఆ పుస్తకం మనిషికి దైనందిన అవసరం, అందరికీ అందుబాటులో ఉండాలనే ఆకాంక్షకు ఆయన ప్రపంచమంతా జీవన నిదర్శనాలు వెతుకుతూ ఉంటారు. ఎన్ని వైవిధ్యాలో, ఎన్ని అనుభూతి సాంద్రతలో ఈ కవిత్వంలో. రామనారాయణ్ సారంగి వాయిద్యంలోని రాగయమన్, విషాద విరాగం, గుండెను గోముగా మీటే రాగ టుమ్రి, పువ్వులన్నీ వర్షించమని వసంతాన్ని వేడుకుంటున్న రతి గొంతులో పర్యావరణ దాహం, పసుపు గంధంతో స్నానమాడిన నింగి నేల, ఇవన్నీ కనిపిస్తాయి నిఖిలేశ్వర కవి. ఒకవైపు ఆనంద పారవస్యం, మరో చోట విషాద విహ్వలత్వం, ఈ నీడల మీదుగా పరిగెడుతున్న వర్తమానం, ఇది కనిపిస్తుంది కవిత్వం నిండా. మబ్బుల కెరటాలపై తెల్లవారగానే నౌకా విహారాన సూర్యుడు కనిపిస్తాడు. మబ్బుల కెరటాలపై తేలియాడుతున్న నౌక సూర్యుడు. పసివాడి నవ్వులో పసిడి వెన్నెల కాంతి విరబూస్తుంది. కన్ను మూసే క్షణాల ఎదుట మోసరిల్లినప్పుడు నడిచి వచ్చిన జీవితమంతా నువ్వు దూరాన్ని జయించినంత. కన్ను మూసే క్షణాల ఎదుట మోకరిల్లినప్పుడు నడిచి వచ్చిన జీవితమంతా నువ్వు దూరాన్ని జయించినంత అన్న జీవన సారాంశం లోతైన తాత్వికతగా మనకు ఎదురుపడుతుంది. జనన మరణ క్షేత్రంలో కొత్త తరాల కోరికల పువ్వులన్నీ వెదజల్లిన దృశ్యం చూడమంటారు. ఒరిగిపోతున్న జీవితమే కాదు, జనన మరణ క్షేత్రంలో కొత్త తరాల కోరికల పువ్వులన్నీ వెదజల్లిన దృశ్యం చూడమంటారు. అదే
జీవనోత్సాహం నింపుతున్నటువంటి. అందుకే 83 ఏళ్ల వయస్సులో కూడా ఆయన ఉత్సాహభరితమైన, ఉద్రేకభరితమైన, ఆలోచనాస్ఫూరకమైన, తాత్వికమైన, మార్గదర్శకమైన కవితలు అగ్నిశ్వాస నిండా నింపుతారు. భూమధ్య ప్రపంచంలో దిగంతాన ఎరుపు పసుపును వెదజల్లిన సూర్యకాంతిలో ఆయన నూతన మానవుడి ఆవిర్భావం చూశారు. జనచైనా నుంచి వస్తున్నప్పుడు విమానంలో బయటికి చూసిన ఆకాశం, భూమధ్య ప్రపంచంలో దిగంతాన ఎరుపు పసుపును వెదజల్లిన సూర్యకాంతిలో నూతన మానవుడి ఆవిర్భావం చూశారు. ప్రకృతి రహస్యాలను ఛేదించే యాత్రలో అడుగులు వేస్తున్న అవిశ్రాంత అణుశక్తిగా మానవుడు కనిపిస్తాడు. అంగలంగలుగా పరిగెత్తుతున్న అభివృద్ధిలో దాగిన అమానవీయత కనిపించింది, జీవన హింస కనిపించింది, సాంఘిక క్రౌర్యం వినిపించింది. అభివృద్ధి బలి కోరేది ఎవరినో కాదు, మనుషులనే. అభివృద్ధి బలి కోరేది ఎవరినో కాదు, మనుషులనే అనే ఎరుక కలిగింది. పెద్ద చేపల కరుణా కటాక్షాలతో స్వేచ్ఛగా ఊపిరి పీల్చే చిన్న చేపల జీవిత కాలం ఎంత? పెద్ద చేపల కరుణా కటాక్షాలతో చిన్న చేపల జీవిత కాలం ఎంత అన్న శేష ప్రశ్న మిగిలింది. శాశ్వతమనే భ్రమ విచ్ఛిన్నమైతే మిగిలేది నిస్సహాయ నిర్వాసితులే అన్న సత్యం గోచరిస్తుంది. పాల యవనికలో కూర్చున్న మనిషికి ప్రేక్షకులం మనమే, నటులం మనమే, నాటకం మనదే. మౌనం ఆవహించేదాకా రంగస్థలం మీద ఈ ప్రహసనం కొనసాగుతూనే ఉంటుంది. తాత్విక గీతాలాపన చేస్తారు. యుగాంతరాల దాస్యానికి వారసుడై స్వేచ్ఛకై తప్పించి తప్పించి యుగ యుగాల అంధకారాన్ని మోస్తూ వస్తున్న మానవుడు ఏనాడో రాసుకున్న మత గ్రంథాల గీసిన గీతలు దాటలేని అశక్తుడైపోయాడు అని భావిస్తారు. లకీర్గా ఫకీర్లుగా అశక్తులమైన మనమంతా మధ్యయుగాలకు ప్రయాణం చేస్తున్నట్లే. మధ్యయుగాల కంటే ఇందాక మనం అనుకున్నట్టు ఆయన మతాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మత అంధ విశ్వాసాల యుగంలోకి ప్రవేశిస్తున్నట్లే అంటారు. అయితే క్రాంతదర్శిగా ఈ కవి వేల సంవత్సరాల సంప్రదాయ సంఖ్యలను విధిలించే సమాంతర సంఘర్షణను గుర్తిస్తారు. ఆ సంఘర్షణను మన కట్టెదుట నిలుపుతారు. చీమను చూపిస్తారు. చీమ మరీ చిన్నది, అల్పజీవి. కానీ ఏనుగు చెవిలో దూరితే ఇక ఆ కొండ ఆకారమంతా అల్లకల్లోలమే అన్న పోరాట పాఠంలో బడుగు జీవుల ఆత్మ విశ్వాసం విచ్చుకునేలా చూపిస్తారు. చిన్ననాట దారంతా తలూపుతూ పలకరించిన తంగేడు పూల పసుపు ముఖాలు, గునుగు పూల తెల్లని జడలు, మోదుగు పూల చిలక ముక్కులు, ఇవన్నీ చూస్తూ పెరిగింది ఆయన బాల్యం. ఇవి కానరాని స్థాయికి ఈ రోజున ప్రకృతి విధ్వంసం జరిగింది. చెట్టు చేమను నరికేసిన చేతులతో, ఆహాకారాలతో రక్షించమని ఆ చేతులే ఎత్తితే ఈ ప్రకృతి ఎంతకాలం క్షమించగలదు అని ఒక కవిత ఆలోచన ప్రశ్నార్థకం లేవనెత్తుతారు. సుఖలాలసలో మన్ను మిన్ను మరచిన నగరానికి, సుఖలాలసలో మన్ను మిన్ను మరచిన నగరానికి పల్లె మూలాల వ్యధలు గాథలు రుచించలేదు. మూలం మరచిన నగరం అందుకే జనసంద్రంగా మారిన ఒడ్డున పడిన చిన్న చేపల గిలగిలలు. నగర జీవితాన్ని ఇంతకంటే ఏ ఉపమానంతో, ఏ రూపకంతో మీరు ఊహించగలరు చెప్పండి? సుఖలాలసలో మన్ను మిన్ను మరిచిన నగరానికి పల్లె మూలాల వ్యధలు గాథలు రుచించలేదు. మూలం మరచిన నగరం అందుకే జనసంద్రంగా మారిన ఒడ్డున పడిన చిన్న చేపల గిలగిలల అనుభవంగా మిగిలిపోయింది. ఉప్పు గాలి తిన్న గోడల ఉపరితలంలా మిగిలింది. ఆ అనుభవాల అలల మీదుగా నిఖిలేశ్వర్ అంతర్ఘోష కవిత్వమయ్యింది. జీవితాంతం రగిలే ఒక మానవ అనుభూతి, అనంత జ్వాలలో కరిగిపోయే కాంక్షల భగ్గుమనే అసంఖ్యాక అగ్నికీలల శ్వాస ఈ అగ్నిశ్వాస. తన అక్షరాలలో చారిత్రక ఆశావాదాన్ని లిఖించిన వాడు నిఖిలేశ్వర్. మన విప్లవ రణ నినాదం స్పందించే చెవులకు చేరవచ్చు. మరో చేయి ఆయుధాలు ధరించి ముందుకు తొత్తుకు రావచ్చు అన్న ఆత్మవిశ్వాసంతోనే
విప్లవ కవితా చేలాంచెలపు కొస విసురులలో తిరుగుతున్నవాడు, కరగని కాలం పువ్వుని అగ్నిశిఖలా వెలుగుతున్నవాడు, అగ్నిశ్వాసను పుక్కిటబట్టినవాడు కవి నిఖిలేష్. నిరంతర ప్రక్షాళనంలో ఆవహించే ఆగ్నేయ రూపాలు ఈ కవితలు. అందుకే నిఖిలేశ్వర కవితాయానం మొత్తం ఒక విప్లవ కవితా ప్రపంచం. ఆ విరాణ్మూర్తిని ఈ గంటలో నా ఓపిక మేరకు, నా శక్తి మేరకు మీ ముందు నిలిపే ప్రయత్నం చేశాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంపత్ కుమార్ గారికి, మాడభూషి సాహిత్య కళాక్షేత్రానికి, విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతాంజలి చెప్తూ